హలో ఆల్, ఈరోజు నేను చేస్తున్న ఈ పాతకాలపు పాయసం రెసిపీతో పాటు మన పిల్లలు తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు పెద్దలు చెప్పిన ఒక పరిహారం గురించి కూడా చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చేసే పాయసం గురించి తెలుసుకుందాం. ఇదేం కొత్త ఐటమ్ ఏం కాదు. మన చిన్నప్పుడు అమ్మలు అమ్మమ్మమ్మలు చేసే చిట్టి చిట్టి సేమియాలు ఉంటాయి కదా, ఆ పాయసం. ఇప్పుడైతే షాప్కి వెళ్తే సేమియా ప్యాకెట్ తీసుకొచ్చేస్తాం, కానీ మన చిన్నప్పుడు అలా కాదు. బాంబినో, ఇన్స్టంట్, రెడీమేడ్ అనే పదాలు కూడా మనకు తెలియవు. సమ్మర్ వచ్చిందంటే చాలు, మా అమ్మ ఇంటి పని అంతా అయిపోయాక గోధుమ పిండి కలిపి ఒడిలో చాట పెట్టుకొని చిన్న చిన్న సేమియాలు చేసేది. ఆ చిన్న చిన్న సేమియాలను ఎండలో ఆరబెట్టి డబ్బాలో స్టోర్ చేసేది. మాకు పాయసం కావాలంటే పాలు పోసి ఉడికించి పంచదార వేసి చివరిగా నెయ్యి వేసి ఇచ్చేది. అంతే, స్వర్గం డైరెక్ట్గా బౌల్లో దిగినట్టుండేది ఆ టేస్ట్. ఇప్పుడేమో నెయ్యిలో వేయించాలి, డ్రై ఫ్రూట్స్ వేయాలి, కాజు, బాదం, పిస్తా అన్నీ వేయాలి. అయినా ఆ చిన్నప్పటి టేస్ట్ మాత్రం జీపీఎస్ పెట్టినా దొరకట్లేదు. ఓకే, ఈరోజు నేను కూడా అమ్మను కాపీ కొట్టాలని ట్రై చేశాను, కానీ పూర్తిగా కాదు. గోధుమ పిండి బదులు చిరోటి రవ్వ తీసుకున్నాను. రవ్వలో నీళ్ళు పోసి అరగంట నానబెట్టుకొని సాఫ్ట్గా అయ్యాక అమ్మలాగా సేమియా చేయకుండా రస్మలై బేబీస్ లాగా చిన్న చిన్న ఉండలు చేసేసాను. వాటిని ఎండలో ఒకరోజు ఆరబెట్టి తర్వాత పాయసం చేసి తింటే పాత జ్ఞాపకాలు, కొత్త స్టైల్, సూపర్ కాంబినేషన్. నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు రెమెడీ విషయానికి వద్దాం. రెమెడీ విషయానికి వస్తే, మనం చిన్నప్పుడు కింద పడితే అమ్మ మన దగ్గరికి వచ్చి ఓదార్చితే సగం బాధ తగ్గిపోయేది. కానీ ఇప్పుడు మన పిల్లలు ఎదుర్కొంటున్న కొన్ని కష్టాలు అలా ఊదితే పోయేవి కావు కదా. కొన్నిసార్లు వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఎలా బయటపడాలో తెలియక మనసులోనే ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. అలాంటి సమయంలో పెద్దలు చెప్పిన ఒక పరిహారం గురించి ఇప్పుడు చెప్తాను. ఎవరికైతే ఆ కష్టం వచ్చిందో వారి బరువు ఎంత ఉంటే అంత కిలోల జొన్నలు తీసుకోవాలి. ఉదాహరణకి 50 కేజెస్ ఉంటే 50 కేజెస్ జొన్నలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ జొన్నలను బాగా వేగంగా ప్రవహిస్తున్న నదిలో లేదా నీటి ప్రవాహంలో వేయాలి. ఈ పరిహారాన్ని బుధవారం రోజు చేస్తే మంచిదని చెబుతారు. ముఖ్యంగా అమావాస్య తర్వాత వచ్చే మొదటి బుధవారం అయితే మరింత శుభప్రదంగా భావిస్తారు. ఒకసారి చేయడం కుదరకపోతే ఆ జొన్నలను 4 భాగాలుగా విభజించి వరుసగా 4 బుధవారాలు ఒక్కో భాగాన్ని ప్రవహించే నీటిలో వేయవచ్చు. ఇలా విశ్వాసంతో చేస్తే పిల్లలకు వచ్చిన కష్టాలు క్రమంగా తొలగి మంచి మార్గం కనిపిస్తుందని పెద్దలు చెబుతారు. ఏది ఏమైనా పరిహారాలు మనకు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తాయి. అదే సమయంలో పిల్లలతో మాట్లాడడం, వారికి అండగా నిలబడడం, అవసరమైతే సరైన సహాయం అందించడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఈ పాతకాలపు జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసిన నా అప్డేటెడ్ రస్మలై బేబీస్ పాయసం ఎలా ఉందో నచ్చితే ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో, ఇంకో మంచి విషయంతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.